శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేము టీడీపీ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ దేశానికి చాలా గొప్ప నాయకులను అందించింది. ఇంకొకటి పార్టీ అధ్యక్షుడు క్రమశిక్షణగా ఉంటారు, కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటారు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా ఉంటారు, మంత్రులు క్రమశిక్షణగా ఉంటారు. టీడీపీ పార్టీలో ఉన్న క్రమశిక్షణ, విచక్షణ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? టీడీపీ పార్టీ పైన మీ మాటల్లో చెప్పరా? ఇక్కడ టీడీపీ అనగానే ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది గండిపేటలోని శాంతి కుటీరం. అది ఎన్టీ రామారావు గారు అక్కడ ఒక పర్ణశాల లాగా అనమాట. ఆయన ప్రశాంతంగా ఉండటానికి ఇప్పుడు చూస్తే అది గండిపేట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్. అక్కడ శాంతి కుటీరం అని ఆ గోడ మీద ఇప్పుడు కూడా ఉంటుంది. మన ఈ మధ్య నేను వెళ్ళి అక్కడ ఫోటో కూడా దిగాను గుర్తుగా. శాంతి కుటీరం అని రాసి ఉంటుంది. అక్కడ సత్ శాంతి అని చెప్పేసి 2 పదాలు కూడా రాసి ఉంటాయి. అంటే అక్కడ క్యారేజీల్లో భోజనం పెట్టుకొని వెళ్ళి వచ్చే నాయకులు ఎవరైతే రాబోయే తరాలకు పార్టీ పెట్టిన తర్వాత అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏంటి, రాజకీయాన్ని రాజసంగా ఎలా చేయాలి, ప్రజలకు మంచి పరిపాలన ఎలా అందించాలి, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నానుడితోటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. మరి ఆ రోజున మనం చూస్తే ఆ ఇల్లు, దాంట్లో కర్షకుడికి గుర్తుగా ఆ నాగలి, అదే విధంగా కార్మికుడికి గుర్తుగా చక్రం, కర్షకుడు కార్మికుడు ఫ్యామిలీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. దానికి గుర్తుగా ఆ ఎల్లో కలరు శుభానికి సంకేతంగా పెట్టి, మరి కర్షకులకి గుర్తుగా ఆ ఏదైతే కార్మికులకి రెడ్ కలర్ పెట్టేసి ఆ రోజున ఆయన ఎంతో గొప్పగా ఆ పార్టీని నిర్మించారు. చాలా గొప్పగా 44 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి కూడా 1 కోటి మందికి పైగా దాదాపుగా ఇప్పుడు పార్టీ సభ్యత్వాలు నమోదు అవ్వటం కానివ్వండి, దానికి సంబంధించి కార్యకర్తలు ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఇప్పటికి కూడా విడవకుండా ఎలా వెన్నంటి ఉన్నారు. మరి దాంట్లో క్రమశిక్షణ అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే క్రమశిక్షణ క్రాస్ చేస్తే వాళ్ళకి లిమిట్స్, దాని మీద చర్యలు ఉంటాయి. మరి అవే ఈ రోజు వరకు కూడా వాళ్ళని నారా లోకేష్ గారి మాటల్లో మీరు వింటే చెప్తారు, మా కార్యకర్తలు అలిగితే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు తప్పించి పార్టీ వదిలిపెట్టరు అని. చాలా నిజం, అది 100% నిజం. అది వాళ్ళు దోపిడీలు చేయరు, దొమ్మిడీలు చేయరు, దౌర్జన్యాలు చేయరు, కొట్లాట్లకు పోరు, రౌడీయిజం చేయరు, ఎదుటి వాళ్ళు లాక్కోరు, కానీ క్రమశిక్షణతో ఉంటారు. అలిగి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు ఆ ప్రోగ్రాంకి వెళ్లకుండా. అరే బాబు రండి ఏమన్నా ఉంటే నాతో చర్చించండి అని చెప్పి లోకేష్ గారు అడగటం కూడా మనం చూసాం. ఇక్కడ ఇంకొకటి, ఈ రోజున ఏ పార్టీ అయినా చూడండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. టీడీపీ ఒక ఫ్యాక్టరీ, రాజకీయ నాయకుల్ని తయారు చేసి ఆ రోజున పంపించింది. అక్కడ క్లాసులు చెప్పేవాళ్ళు, గండిపేటలో శాంతి కుటీరంలో క్లాసులు చెప్పేవాళ్ళు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అనేది. నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఎంతో మంది నాయకులు మనతో ఉన్నవాళ్ళు, కొంతమంది దివికేగిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఆ రోజున అక్కడి నుంచి పాఠాలు విని వచ్చిన వాళ్ళే. ఆ క్రమశిక్షణని క్రాస్ చేసి కొంతమంది ఉన్నారు. ఆ క్రమశిక్షణతోనే అన్యోన్యంగా చాలా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఆ ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు కన్నారు. నిజంగా ఈ మాట అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆ సభలో ఏదైతే మనం ఆ తుంగభద్ర డ్యామ్కి సంబంధించి చెప్పుకున్నాము, కర్ణాటకలో హోస్పేటకు సంబంధించి, అక్కడ అంత దానిలో కూడా ఒక ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడెక్కడో ఉన్న మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని ఆయన పిలవమని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ చేత పిలిపించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే దానికి ఎటువంటి అడ్డు లేదు. నువ్వు ఎవరివి అనే దానికంటే ఒకప్పుడు నువ్వేంటి అనేది అక్కడ చూపించాలి. ఒకప్పుడు వాళ్ళంతా కూడా కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తులు. మరి ఖచ్చితంగా అది ఉండిద్ది కదా. మరి దాంట్లో నుంచి మీరు అనుకోవచ్చు, కొడాలి నాని కూడా దాంట్లో నుంచే వచ్చాడు, ఇంకా రోజా కూడా దాంట్లో నుంచే వచ్చింది, కేసీఆర్ దాంట్లో నుంచే వచ్చాడు, కేటీఆర్ పేరు కూడా మార్చాడు, పాపం ఆయన పేరు ఇంకేదో అయితే నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనకు పెట్టారు తారక రామారావు అని చెప్పేసి కేసీఆర్. అంత ఉండి కూడా ఏం ప్రయోజనం, వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళంతా కూడా ఆవేశంతో వాళ్ళు అంటే క్షణికావేశం అంటారు చూడు, దాంతో మిగతావన్నీ కూడా లిమిట్స్ క్రాస్ చేశారనే చెప్పుకోవాలి. కానీ ఒక రేవంత్ రెడ్డి గారా, ఒక సీతక్క, ఒక తుమ్మల నాగేశ్వరరావు గారా, ఇట్లా బోరెడంత మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు దానిలో నేతలు. వీళ్ళందరూ కూడా ఆ క్రమశిక్షణని అలానే ముందుకు తీసుకొస్తూ ప్రజల పట్ల కానివ్వండి, కార్యకర్తల పట్ల కానివ్వండి, వాళ్ళు ఎంత నిబద్ధతతో ఉన్నారు,
ఎంత గొప్పగా మేము పలానా పార్టీ నుంచి వచ్చాం, మేము పలానా క్లాసులు విని నేర్చుకొని ముందుకొచ్చాం అని దాన్ని ప్రతిసారి వాళ్ళు నిరూపించుకుంటున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనమే రేవంత్ రెడ్డి గారు. ఆయన పార్టీ మారేటప్పుడు కూడా ఎలా ఉన్నారు, మారిన తర్వాత ఎలా ఉన్నారు, సీతక్క. మరి ఆవిడ గురించి చెప్పుకోవాలంటే ఆవిడ చరిత్ర ఏంటండి? 90s నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన జనజీవన స్రవంతి అనే దానిలో ఆవిడ ఒక నక్సలైట్ల నుంచి వచ్చారు బయటికి. అన్నలు అడవిలో ఉండేవి, వీళ్ళు ఏదో కొన్ని వాటి వల్ల వాళ్ళు వెళ్ళటం లక్ష్యంగా వెళ్తారు. తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం మీకు అన్నప్పుడు రావటం. ఈ రోజుకి కూడా ఆవిడ ఇంకా చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ తను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎంత గొప్ప విషయం. ఇప్పటికి కూడా గుర్తుగా వాళ్ళ మనవళ్ళ చేత ఆ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి వాళ్ళ ఇంట్లో ఆవిడ సంస్కారాన్ని ఆవిడ నిరూపించుకుంటుంది ఎప్పటికప్పుడే. అట్లాగా ఎప్పుడైనా సరే మనకి ఒక సభ్యత, సంస్కారం, వాళ్ళ పట్ల గౌరవం ఉంటే ఎక్కడా కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యాలి, రాజకీయాన్ని గౌరవంగా చెయ్యాలి, రాజసంగా చెయ్యాలి అనేది మనం గుర్తుపెట్టుకుంటాం. అంతే తప్పించి నోటికొచ్చినట్లుగా అసాసినేషన్ చేయటాలు, వాళ్ళ క్యారెక్టర్ని పెద్ద చిన్నాని గౌరవం లేకుండా మాట్లాడటాలు. రోజు నోరుందని మాట్లాడవు, విలువ ఎక్కడుంది నీకు? విలువ ఉండదు కదా. కాబట్టి ఆ స్నేహం అంటే మాటలతో చెప్పేది కాదు, మనసున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది అన్నట్లుగా నిన్న పయ్యావుల కేశవ్ గారు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చూస్తే లోకేష్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్కోసారి అలా ఫైర్ అయినా కూడా వెంటనే చిచ్చుబుడ్లాగా ఆరిపోతారు. నేను ఎన్నోసార్లు గమనించాను. వెంటనే మారిపోతారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఎన్నో మధుర క్షణాలు అలాంటివి ఇలానే ఉండాలని, వాళ్ళని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మార్చుకుంటే బాగుండని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు కదా. మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ముఖ్యం. ఇది మనం ఈ రోజున మన ఆస్తులను పంచొచ్చు, ప్రేమలను పంచొచ్చు, ఆత్మీయతలను పంచొచ్చు, కానీ కక్షల్ని కార్పణ్యాలను పంచకూడదు. అది ఆస్తులుగా మనం ఇవ్వకూడదు. అది చేసి తప్పు చేశారు ఒక పార్టీ వాళ్ళు, అది చెయ్యకూడదు అనేది మనస్ఫూర్తిగా ఈ రోజున కోరుకోవాలి మనం. వాళ్ళు కూడా మారితే బాగుండు, వాళ్ళు కూడా ప్రజల కోసం మారి ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకుంటున్నారో ఉండొచ్చు, తప్పేం లేదు. కాకపోతే మంచి మనసుతో ఉండండి అనేది అందరూ కోరుకునేది. కాబట్టి ఒక స్నేహం అంటే విలువ, కలిసి ఉంటే ఎలా ఉండిద్ది, మరి ఒక పార్టీలో ఇంత నిబద్ధతతోటి ఎలా ఉంటున్నారంటే అది అక్కడి నుంచి వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఏ ఆశయంతో ఆ పార్టీ పెట్టారు నిజంగా తెలియదు, కానీ ఆ గొప్ప వర్డ్ ఉంది, ప్రజలే దేవుళ్ళు అన్నది, సమాజమే దేవాలయం అనేది. దాన్నే గొప్పగా ఆ రోజున ఆయన ఆశయం చాలా ఉన్నతమైనది. ఆయన ఆశయాలు అంతే ఉన్నతంగా, అంటే ఆ చంద్ర తారార్కం అన్నట్లుగా ఆ చుక్కలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం అది ఉండిపోయిద్ది అన్నట్లుగా నిజంగా అది ఈ ఆకాశం భూమి ఉన్నంత కాలం ఆ పార్టీ ఉండాలని, ఆ పార్టీలో అందరూ బాగుండాలని కోరుకుందాం.